నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే సిఐకి సంబంధించి దాదాపు జూన్ 18వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి లూర్దు మేరీ గారు కేసు పెట్టడంతోనే ఆ యొక్క కేసు టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పేసి నెపాన్ని అంబులెన్స్ మీద నెడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని కానీ కలిసిన తర్వాత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే, జూన్ 18 నుంచి ఇప్పటిదాకా ఎందుకని మాటలు మాట్లాడలేదు. లోకేష్ గారు మనుషులు 50 మంది దాకా ఇంటికి వచ్చారు, మమ్మల్ని బెదిరించారన్నట్టు మాట్లాడుతున్నారు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? లూర్దు మేరీ గారు మీరు అన్నట్టు జూన్ 18వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగింది. ఆమె చెబుతుంది ఆమె కూడా నల్లపాడే ప్రాంతానికి వెళ్ళిందంట జగన్మోహన్ రెడ్డిని చూడటానికి. అంటే భర్త ఒక చోట భార్య ఒక చోట జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వెళ్ళారు. ఇది గమనించుకోవాలి. సరే, ఇక్కడ సంఘటన జరిగింది. ఆమె చెప్తుంది ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను కలిసే అవకాశం ఇలా, ఇప్పుడు కలిసే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అనేది. నేను జరిగిన 3వ రోజే నేను ఒకసారి మాట్లాడింది మీరు కనుక గుర్తు చేసుకుంటే, ఈ దళిత సంఘాలు ఏమైపోయినాయి, ఆమె వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి, ఆమె కనుక నిరసన తెలియజేస్తే ఆమెతో పాటు దళిత సంఘాలు మహిళా వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు, అతనికి న్యాయం జరిగిద్ది, ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్ది అని చెప్పి కూడా నేను చెప్పడం కూడా జరిగింది. పోనీ ఈ రోజన్నా కూర్చోమనండి, ఓ నిరాదీక్ష కూర్చోమనండి, లేకపోతే ఇంకో కార్యక్రమాన్ని కూర్చోమనండి, ఆ ఇంటికి వచ్చిన 50 మంది ఎవరో గుర్తుపట్టమనండి. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందులా లేదు కదా, ఎక్కడున్నా సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. 50 మంది ఇస్తే పక్కిళ్ళు చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పాలా, ఏ వాహనాలు వచ్చారు, 50 మంది అయితే నడుచుకుంటా రారు కదా, ఏదో ఒక వాహనాల్లో రావాలి కదా. అవన్నీ మామూలుగా ఎట్లా వచ్చారు, ఎవరెవరు మాట్లాడారు ఏంటి, వాళ్ళు కూడా దళితులని చెబుతా ఉంది కదా ఆమె. మీరు అన్నట్టు 15వ రోజు ఈ రోజు బయట పెడుతుంది. అది జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత. మరి అంతకుముందు ఏమైందో ఆమె చెప్పాలి. మరి అంతకుముందు మరి దానికి సంబంధించినంత వరకు, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ రోజు ఏం చెప్పింది చాలా స్పష్టంగా, మామూలుగా మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, ఒక అబ్బాయి ఇప్పుడే చదువుతూ ఉన్నాడు, అంత వ్యత్యాసం ఉందని ఆమె చెప్పింది. మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంది లూర్దు మేరీ అనే ఆమె. నిజంగా భర్తకు అన్యాయం జరిగితే వచ్చి చెప్పుకోవాల్సింది ఎవరికి? పోలీసులు వినలేదనుకోండి, పోలీసులు తప్పుడు మార్గంలో ఉన్నారనుకుందాం, కాసేపు వాళ్ళు పట్టించుకోలేదని అనుకుందాం. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, నిరాదీక్ష చేయొచ్చు కదా, నువ్వు నీ తరపున వాళ్ళందరినీ కూర్చోమన్నాడు. ఇప్పుడు నీ ఎమ్మటూరు ఎవరు వచ్చారో నీతో పాటు వాళ్ళు కూడా కూర్చోమన్నాడు నిరాదీక్ష. పోలీసులు అన్నీ బయట పెడతారు, కంగారేమీ లేదు, వాళ్ళే కదా బయట పెట్టింది. ముందు వాహనం గురించి సరే, ఈ జరిగిన ఉదంతానికి అన్నిటికీ ఎస్పీ గారు చేసిన పొరపాటు నిస్సందేహంగా, అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని లేకపోతే లోకేష్ బాబుని ఈ విధంగా ఇవి మాట్లాడుతుంది అంటే అది ఆ రోజు పోలీసులు చేసినటువంటి పొరపాటు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఎస్పీ గారు చేసినటువంటి 2 రకాల ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 సార్లు మాట్లాడాడు కదా, దానివల్ల వచ్చిన వివరణ ఇచ్చాడు కదా ఆయన 2 సార్లు కూడా. ముందే ఒక వాహనం అన్నారు, తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి వాహనం అన్నాడు కాబట్టి దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఆమె చెబుతా ఉంది. ఒక వ్యక్తి కనీసం 10-15 అడుగుల దూరం వాహనం కింద పడి, ఏదైతే టైర్ ఉంటుందో దాని కింద పడి రాసుకొని వెళ్ళిన తర్వాత చిన్న గాయమైందంట. మరి ఆ యొక్క చనిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పంచనామా ఉంటుంది కదా, దాంట్లో మరి ఆమె చెప్పినట్టు వాహనంలో ఏదైతే ఈ అంబులెన్స్లో తీసుకెళ్లారో అప్పుడే జరిగింది, మాకు అనుమానం ఉంది అని చెప్పింది. చివరిలో మళ్ళీ ఏమో తెలియదు అన్నట్టు కూడా మాట్లాడింది. అది కూడా గమనించుకోవాలి. ఈ లోపే జరిగిందేమో అని చెప్పని మాట్లాడింది. దాంట్లో వివరణ ఇస్తారుగా, నిస్సందేహంగా వివరణ ఇస్తారుగా. అది పట్టుకుని వాళ్ళందరూ మాట్లాడుతున్నారుగా, ఇట్లా జరిగింది, ఇక్కడ గీతలు పడ్డాయి, అక్కడ గీతలు పడ్డాయి, మామూలుగానే మాట్లాడుతున్నాడు. అంతవరకు ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఏమని ఇచ్చారు అది కూడా చెప్పాలిగా. అంతవరకు ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఏమి ఇచ్చారు వివరణ, పంచనామాలో ఆయన మరణ ధృవీకరణ పత్రంలో సంబంధించి ఆ వివరణ ఏ విధంగా ఇచ్చారు అది కూడా చెప్పాలి కదా, ఏం కూడా చెప్పాలి కదా. ఇది అవును అంటే ఆమెకు చెప్పలేదు కావాలి అవన్నీ. ఒకవేళ వాస్తవాలు అందుట్లో జరిగిన ఉదంతం ప్రకారం దానివల్ల జరిగిందని చెప్పినదన్నా ఉంటే దాన్ని పోలీసులు ఇంకా చాలా వరకు అన్ని విషయాలు కూడా బయట పెట్టలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడింది కాబట్టి అన్ని విషయాలు కూడా బయటకు అయితే తీసుకొని వస్తారు. జరిగిన ఉదంతం ఈ రోజు వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళిన ఉదంతం, సరే వాళ్ళకి న్యాయస్థానం వెలుసుబాటు కల్పిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2 వారాలు వాయిదా కూడా ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈలోపే మరి ఆమె ఈ విధంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు దీన్ని లోకేష్ బాబు గారు ఒక సవాల్గా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళు కావాలని లోకేష్ బాబు గారిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఆయన తయారవుతున్న విధానం, ఆయన ప్రతి దాంట్లో కూడా పట్టిన పట్టు వదలకుండా ఏ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం, ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎర్ర పుస్తకంలో రాసిన వాళ్ళందరూ బండారాలు బయట పెడుతూ
ఒక్కోళ్ళు అదుపులో తీసుకెళ్తూ ముందుకెళ్తున్న విధానాన్ని చూసి ఈరోజు ఏదో విధంగా లోకేష్ బాబు గారిని అడ్డుకట్ట వేయాలి అంటే, ఆయన దూకుని తగ్గించాలి అంటే ఇలాంటి అంశాలు బయటికి తీసుకురావాలని చెప్పిన వాళ్ళు వ్యూహాత్మకంగా బయటకు వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు సాధారణంగా ఏదైనా చిన్న ఇష్యూకి వెళ్ళేటప్పుడే వాళ్ళు చాలా పెద్ద ఆర్భాటాలు చేసుకుంటూ వెళ్తారు. నిజంగా సింగయ్యకి సంబంధించి ఆవిడ చెప్తుంది ఏంటంటే, మేము ఆటోలో తీసుకొని వెళ్తాము హాస్పిటల్ కంటే, లేదు అని చెప్పేసి టీడీపీ మనుషులే మమ్మల్ని ఆపి అంబులెన్స్లో తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారు. అంబులెన్స్లో ఏదో జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం మీ మనుషులే కదా ఉంది అక్కడ. మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే కదా, వాళ్లే కదా ఎగబడింది. ఆ తోపులాట్లో కదా అతను కింద పడిపోయింది. అక్కడ టీడీపీ వాళ్ళు ఎవరున్నారు అంటే పోలీసుల్ని ఆవిడ టీడీపీ మనుషుల్లాగా ఆవిడ చెప్పడం జరుగుతుంది. నిజంగా సింగయ్య చనిపోయిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు ఆ సింగయ్యకి సంబంధించిన మృతదేహాన్ని పెట్టుకొని అక్కడ నిరసన చేస్తే ఖచ్చితంగా అదే మాట అన్నాను నేను. అదే మాట అన్నాను గతంలో కూడా. ఇక్కడ కావాలని చెప్పని దీన్ని రాజకీయం చేయాలని చెప్పని ఏ విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి విషయం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లాలి అంటే నిస్సందేహంగా ఇప్పుడు నేను అన్నట్లు ఆమె గనక నిరాహార దీక్ష కూర్చొని నా భర్త మృతి మీద నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పని చెబుతుంది కదా. ఏమైపోయింది దళిత సంఘాలు? హర్షకుమార్ ఏమైపోయాడు? పాస్టర్ ప్రవీణ్ విషయంలో వచ్చి పెద్ద అడావుడి చేశాడు కదా. మరి ఇలాంటి విషయాలు మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఆయన ఒక లింగం ఎవరో ఉన్నాడు కదా, బెన్లింగం. ఏమైపోయాడు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు దీని గురించి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? దళిత సంఘాలందరూ ఏమైపోయినాయి? వైఎస్ఆర్సీపీ పార్టీలో గుంటూరులో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వచ్చి ఈరోజు దాని గురించి కూర్చొని ఆమెను కూర్చోబెట్టండి, నిరాహార దీక్ష కూర్చోబెట్టండి, మీ సంఘాలందరూ కూర్చోండి, న్యాయ విచారణ జరపమని చెప్పండి. అవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి కలవంగలోనే అన్ని మారిపోతాయా? ఇన్ని రోజులు ఎందుకు పిలిపించలేదు జగన్మోహన్ రెడ్డిని? కానీ ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఇది చెప్పాలని ముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదే రోజు 18వ తారీఖు ఏదైతే వెంటపాళ్ళు వెళ్ళేసి వెనక్కి తిరిగి వస్తున్నాడో అప్పుడే తెలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రశ్నలో సంధించిన దాంట్లో ఉంది కదా. కనీసం మృతదేహం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించాలి కదా. లేదు, మరుసటి రోజు పత్రికలకి పాత్రికేయులతో మాట్లాడాడు కదా, ప్రసార మాధ్యమాలతో కూడా మాట్లాడాడు కదా. ఆ రోజు కూడా చనిపోయిన వ్యక్తులు ఇద్దరు గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడా? సంతాపం తెలియజేశాడా? సానుభూతి వ్యక్తం చేశాడా? ఇవన్నీ వదిలేసి దీని గురించి మాట్లాడకుండా మా నాయకుడు అంటే మీ నాయకుడికి ఓట్లు వేసుకోండి, ఎవరొద్దన్నారు? మీ నాయకుడే చూసుకుంటాడు. దీన్ని ప్రభుత్వం కూడా గమనించాలి. ప్రభుత్వం కూడా, ప్రభుత్వ పెద్దలు కూడా, నాయకులు కూడా ఎందుకు వెంపర్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారో, ఈ పార్టీలోకి వాళ్ళు వస్తే ఎంత నష్టం జరిగిద్దో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఒకసారి గమనించండి. ఇప్పటివరకు స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు కదా కోవట్లు వస్తున్నారు అని చెప్పని. ఇప్పటికైనా మీరు గమనించండి వాళ్ళు ఎలాంటి విషయాలను ఏ విధంగా మలచాలని ప్రయత్నం చేస్తున్నారో. నిజంగా చనిపోయిన దానికి అందరం బాధపడాలా, సానుభూతి వ్యక్తం చేస్తున్నాం, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుందాం. న్యాయ పోరాటం చేయమ్మా. నువ్వు నీ వెంట ప్రసార మాధ్యమాలు ఉంటాయి, పత్రికలు ఉంటాయి. ఒకవేళ మీ నాయకులు లేకపోయినా కూడా నిస్సందేహంగా ఈ విషయం బయటకు తీసుకురావడం కోసం నేను చెప్పినట్టు ప్రసార మాధ్యమాలు ముందుకు వస్తాయి, పత్రికలు ముందుకు వస్తాయి. కూర్చో రేపు పొద్దున. లేదంటే ఈ క్షణం బయటకు వచ్చావు కదా, న్యాయం చేయమని చెప్పిన నువ్వు కూర్చో, అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి. లోకేష్ బాబు గారు మనుషులు అని చెప్పి స్వయంగా చెప్పావు అంటే వాళ్ళు వచ్చి మేము లోకేష్ బాబు మనుషులు అని చెప్పారా? లోకేష్ బాబు గారు దానికి సంబంధించింది ఏదైనా ఉంటే ప్రతి దాంట్లో కూడా ఆయన వివరణ ఇస్తూ చెబుతున్నాడు. పలానా చోట పలానా జరుగుతుంది, నేను దాని బాధ్యత తీసుకుంటాను, లేకపోతే పలానా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పని స్వయంగా ఆయన చెబుతున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ 50 మంది వచ్చారని చెబుతున్నా. అంకి కూడా చెబుతున్నామే అంటే లెక్క పెట్టుకుందాం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ వరుస నుంచోబెట్టి అందరినీ 1, 2, 3, 4 అని చెప్పని 50 అంకెలు లెక్క పెట్టుకున్నట్టుందామే. అంటే ఆవిడ మాట్లాడే మాటలు కూడా చాలా క్లారిటీగా 50 మంది లోకేష్ గారు మనుషులు వచ్చారు అంటూనే, జగన్ గారు అంటే నాకు చాలా అభిమానం, జగన్ గారిని నేను చాలా అమితంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి చాలాసార్లు మాట్లాడిన సందర్భం. సో దీన్ని ఎలా చూడాలి? అదే కదా చెప్పేది. అందుకే నేను అంటుంది వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు మారి మన దగ్గరకు వస్తున్నారు, మారారు అనుకుంటే ఎట్లానే ఉంటుందని చెప్పి చెబుతున్నాను నేను ఈ కూటమి పెద్దలకి. నిజమైన కార్యకర్తలు ఈరోజు అసంతృప్తిగా ఉండడానికి కారణం కూడా ఇలాంటి సంఘటనలే. వాళ్ళని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా పోరాటం చేసిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు పుట్టక నుంచి తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా తెలుగుదేశం పార్టీ నడిచేవాళ్ళు, దీనివల్ల ఏ విధంగా ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి వాళ్ళ కోసం చూసుకుంటే ఇలాంటి విషయాలు ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. లోకేష్ బాబు గారికి సవాల్ ఇది. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఈ రోజు చాలా వరకు 24 గంటల్లో అన్నింటినీ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా నిస్సందేహంగా జరిగిన దానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సీసీ కెమెరాలు ఉంటాయి. ఈరోజు 50 మంది వెళ్తానంటే ఆ వాహనాలు నెంబర్లు ఉంటాయి దాంట్లో, అవన్నీ బయటికి తీయండి. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన అన్ని బయటికి తీశారు కదా మీరు, వీటికి కూడా బయటికి తీసి వాస్తవాలు చెప్పండి. తప్పుడు అభియోగాలు మోపితే ఈమెకు కూడా శిక్ష వేయండి, వదిలిపెట్టకూడదు. నిజంగా కనుక అది పోలీసుల ద్వారా జరిగిందే అనుకుందాం, వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి. వాస్తవాలు ఈరోజు ప్రజలు చెప్పాలి.
ఈ రోజు ప్రజల దగ్గర మీరు వెళ్తున్నప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం కోసం ఈ అంశాన్ని గురించి ప్రభుత్వాన్ని లోకేష్ బాబు గారిని బురద జల్లటం కోసం మాత్రమే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారని భావించాల్సి వస్తుంది ఇన్ని రోజుల తర్వాత. అదే రోజు అనుమానం ఉంటే నేను అన్నట్టు ఆ రోజే నిరసన తెలియజేయాలి, లేకపోతే మృతదేహాన్ని అక్కడ పెట్టాలి. ఈ రోజు అక్కడ చాలా చూస్తున్నాం మనం, ఏదైనా జరుగుతుంటే మృతదేహాన్ని కదలనీయకుండా అక్కడ కూర్చొని బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాతే దాన్ని వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ఎందుకు చేయలేదు ఇంతవరకు? అదే కాక వాళ్ళు దళితులు సార్, దళితులకి ఎక్కువ శాతం వాళ్ళకి ఒక సపోర్ట్ కూడా వస్తుంది. అదే కదా, వాళ్ళు ఎందుకు రాలేదన్నాను నేను ఇప్పటి వరకు. ఆ దళిత సంఘాలన్నీ ఏమైపోయినాయి? ఏదన్నా జరిగితే వచ్చి మీద పడతా ఉంటారు కదా. అందుకే నేను చెప్పాను పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని కూడా, ఏది మీ నాయకుడు ఎందుకు రాలేదు? మీరు చెప్పే మీ నాయకుడు, మీరంటే జగన్మోహన్ రెడ్డికి మీరు అభిమానం ఉండొచ్చు, మీరు అభిమానులు కావచ్చు, మీ మీద కూడా అభిమానం ఉండాలి కదా ఆయనకి. మరి ఆయన ఎందుకు రాలేదు? మిగిలిన నాయకులు ఆ రోజు చెక్కి చెల్లిపోయారు కదా, మరి ఆ తర్వాత దాని గురించి పట్టించుకోరా? ఆ రోజు వాళ్ళు వ్యక్తం చేయలేదు కదా ఈ అభిప్రాయాలని, వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా ఈ రోజు దానికి సంబంధించిన అంతా కూడా లోకేష్ బాబు గారు ఒక సవాల్గా తీసుకోవాలని చెప్పైతే నేనైతే భావిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, ఇక జరిగిన ప్రతి దాన్ని కూడా ఈ విధంగానే మలుస్తూ ఉంటారు వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే లోర్దు మేరీ గారు మాట్లాడినట్టు మాటలు ఏదైతే ఉన్నాయో, అది వైఎస్ జగన్ గారిని కలిసి వచ్చిన వెంటనే తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తగు చర్యలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.